రండి ఈరోజు మనం రామాయణం అనే ఒక అద్భుతమైన మహాసముద్రంలోకి ప్రయాణం మొదలు పెడదాం. వేల సంవత్సరాలుగా మన సంస్కృతిని, మన విలువలను తీర్చిదిద్దిన ఈ వీరగాథ అసలు ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా రామాయణం కేవలం ఒక కథే కాదని, అది మన జీవితానికి ఒక మార్గదర్శి అని తెలుసుకుంటాం. ఆ తర్వాత శ్రీరాముడి దైవిక జననం, అతని మొదటి సాహసం, సీతతో అతని దివ్య కళ్యాణం వరకు సాగుతాం. ఇక అక్కడి నుంచి అయోధ్యలోని ఆనందకరమైన పట్టాభిషేక వేడుకలు, మరి చివరగా కథను పూర్తిగా మలుపు తిప్పిన ఆ 2 వరాల గురించి తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం, రామాయణం ఒక జీవన మార్గదర్శి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదండి, జీవితాన్ని ఎలా బతకాలో చెప్పే ఒక దిక్సూచి. రామాయణానికి సంస్కృత సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని ఆదికావ్యం అంటారు. అంటే మొట్టమొదటి మహాకావ్యం అన్నమాట. కాని ఇది కేవలం చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు. ఇది మనం ఎలా నడుచుకోవాలో, మన ధర్మమేంటో చెప్పే ఒక నియమావళి. అందుకే కదా రామాయణాన్ని మానవ సంబంధాలకు ఒక అద్దంలాంటిది అంటారు. ఇందులో చూడండి, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి, పిల్లల భక్తి ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల బంధం, ఇలా ప్రతీదీ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అందుకే ఇందులో చెప్పిన ధర్మం, విధేయత, త్యాగం లాంటివి ఈనాటికి మనకు ఆదర్శంగా నిలుస్తాయి. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఒక హీరో పుట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ విశ్వ సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ కాలంలో ప్రపంచం మొత్తం గందరగోళంలో మునిగిపోయింది. ఎందుకంటే రావణుడు అనే రాక్షసరాజు ముల్లోకాలనే గడగడలాడిస్తున్నాడు. అతనికి ఒక వరముంది, దేవతల వల్ల రాక్షసుల వల్ల చావులేదని. కాని అహంకారంతో మనుషులు తన్నేం చేయగలనని వాళ్లనుంచి రక్షణ కోరలేదు. సరిగ్గా అదే అతని పతనానికి దారితీయబోతోంది. మరి ఈ పెను సమస్యకి పరిష్కారమేంటి? అక్కడే దైవిక సంకల్పం మొదలైంది. దేవతలందరూ వెళ్లి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మాట ఇచ్చాడు, నేనే భూమి మీద ఒక సాధారణ మనిషిలా దశరథ మహారాజు కొడుకుగా పుట్టి ఆ రావణుణ్ణి సంహరిస్తాను అని. ఆ మాట నిలబెట్టుకోవడానికే సంతానం లేని దశరథ మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం పూర్తవుతుండగా అగ్నిలోంచి ఒక దివ్య పురుషుడు పైకొచ్చాడు, చేతిలో ఒక పాయసం పాత్రతో. దాన్ని రాజుగారి భార్యలకివ్వమని చెప్పాడు. ఆ దైవిక ప్రణాళిక ఫలించింది. అయోధ్యలో 4 రాకుమారులు పుట్టారు. కౌసల్యకు మన కథానాయకుడు రాముడు, కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకు కవలలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఇక మన రాములు తన విధిని నెరవేర్చే దిశగా మొదటి అడుగు వేయబోతున్నాడు. అతని జీవితంలో మొదటి సాహసయాత్రకు కారణం మహాశక్తివంతుడైన విశ్వామిత్ర మహర్షి. ఒకరోజు విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. కాని ఆయన అడిగింది చాలా కఠినమైన కోరిక. ఏంటంటే, రాజా, నేను చేసే యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారు. వాళ్లను సంహరించడానికి నీ చిన్న కొడుకు రామునిని నాతో పంపు. ఆలోచించండి, అది ఎంత పెద్ద మాట! ఆ మాట వినగానే దశరథుడి గుండె ఆగిపోయినంత పనైంది. ఒక తండ్రిగా ఆయన ప్రేమ అడ్డువచ్చింది. అయ్యో, వాడు పసివాడు, ఇంక 16 ఏళ్లు కూడా లేవు, వాడెలా రాక్షసులతో పోరాడుతాడు అని తల్లడిల్లిపోయాడు. కాని అప్పుడే గురువు వశిష్ఠుడు ముందుకు వచ్చి, రాజా, ఆ ఋషిని నమ్ము, నువ్విచ్చిన మాట తప్పకు. రాముణ్ణి పంపడమే అతని విధి, దానివల్ల అతనికి గొప్ప కీర్తొస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఆ యాత్రలో రాముడి పరాక్రమమేంటో ప్రపంచానికి తెలిసింది. విశ్వామిత్రుడి దగ్గర బల, అతిబల అనే మంత్రాలు నేర్చుకున్నాడు. వాటివల్ల ఆకలి, అలసట అనేవే ఉండవు. ఆ తర్వాత భయంకరమైన రాక్షసి తాటకను ఒక్క బాణంతో సంహరించాడు. చివరికి 6వ రోజున మారీచ, సుబాహుల్లాంటి రాక్షసుల్ని ఓడించి ఆ యజ్ఞాన్ని విజయవంతంగా కాపాడాడు. యాగ సంరక్షణ పూర్తయింది. ఇక కథ మిథిలారాజ్యానికి మారుతోంది. అక్కడ రాముడి కోసం ఒక పురాణ ప్రసిద్ధమైన సవాలు, ఇంకా యువరాణి సీత ఎదురుచూస్తున్నారు.
మిథిలకు వెళ్లే దారిలోనే రాముడి దైవత్వాన్ని కరుణను చాటి చెప్పే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. గౌతమ మహర్షి శాపం వల్ల ఒక రాయిలా పడి ఉన్న అహల్య రాముడి పాదధూళి సోకగానే శాప విమోచనం పొందింది, తిరిగి తన నిజరూపాన్ని పొందింది. ఇక మిథిలలో రాముడి ముందున్న సవాలు శివధనుస్సు. అది సామాన్యమైనది కాదు, సాక్షాత్తు శివుడిది. చాలా బరువైన దైవికమైన ధనుస్సు. ఆ ధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వాళ్లకే తన కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తానని జనక మహారాజు ప్రతిజ్ఞ చేశాడు. అప్పటికే ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు వచ్చి ప్రయత్నించి ఓడిపోయారు. కాని రాముడు ఆ ధనుస్సును ఒక పువ్వులా చాలా సునాయాసంగా ఎత్తాడు. దానికి నారి కడుతుండగా పెళపెళమంటూ ఒక ఉరుములాంటి శబ్దంతో అది రెండుగా విరిగిపోయింది. ఆ శబ్దానికి అక్కడున్నవాళ్లందరూ నివ్వెరపోయారు. ఆ అద్భుతం తర్వాత సీతారాముల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అది కేవలం ఇద్దరు వ్యక్తుల పెళ్లి కాదు, భూదేవికి స్వర్గానికి మధ్య జరిగిన ఒక బంధం లాంటిది. అదే శుభ సమయంలో రాముడి సోదరులకు కూడా జనుకుని ఇతర కుమార్తెలతో వివాహం జరిగింది. ఆ రెండు రాజ్యాల మధ్య బంధం మరింత బలపడింది. సరే, పెళ్లిళ్ళైపోయాయి. అందరూ తిరిగి అయోధ్యకు వచ్చారు. అక్కడంతా సంతోషంగా ఉంది. రాజ్యం ఒక స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తోంది. దశరథ మహారాజుకి కూడా ఇక వయసు పైబడింది. ఆయన తన మనసులోని మాటను, ప్రజల కోరికలు కూడా బయటపెట్టాడు. నాకు వయసైపోయింది. సర్వగుణ సంపన్నుడైన రాముడిని యువరాజుగా చూడాలన్నదే నా చివరి గొప్ప కోరిక. ఇది ఆయన ప్రేమ మాత్రమే కాదు, ప్రజలందరి ఆకాంక్ష కూడా. అయోధ్య నగరం మొత్తం పండగ వాతావరణంలో ఉంది. అంతా ఆనందం, సంబరాలు. కాని అంగరంగ వైభవంగా జరగాల్సిన ఒక పట్టాభిషేకం కథ ఒక్క రాత్రిలోనే ఎలా తలకిందులైపోయింది? ఏంటిది? సింహాసనం అధిష్ఠించాల్సిన యువరాజు రాజభోగాలన్నీ వదిలేసి అడవులకి వెళ్లాల్సొచ్చింది. అది 1-2 రోజులు కాదు, ఏకంగా 14 సంవత్సరాలు. అసలు ఈ ఒక్క సంఘటన ముల్లోతాల్ని గడగడలాడించిన ఒక మహాసంగ్రామానికి ఎలా నాంది పలికిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందంటే అయోధ్య రాజ దర్బార్లో. ఒక వాగ్దానం, ఒక బహిష్కరణ. అసలు కథలోకి వెళ్దాం. అయోధ్య రాజ దశరథుడు తన పెద్ద కొడుకు, అందరికీ ఇష్టుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని అన్నీ సిద్ధం చేశాడు. ఊరంతా పండగ చేసుకుంటోంది. కాని వాళ్ళెవ్వరికీ తెలియదు, తెర వెనక ఎప్పుడో మరిచిపోయిన ఒక పాత వాగ్దానం పెను తుఫానులా రాబోతోందని. ఇక్కడే అసలు కథ మొదలైంది. మంథరా అనే దాసి మాటలు విన్న కైకేయి దశరథులు తనకెప్పుడో ఇచ్చిన 2 వరాల్ని ఇప్పుడు బయటకు తీసింది. మొదటిది, తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. ఇక రెండోది, రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపాలి. ఈ మాట వినగానే రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి మాట నిలబెట్టడం నా ధర్మం అనుకున్నాడు. రాజ్యాన్ని వదులుకోవడానికైనా, వనవాసం వెళ్లడానికైనా వెంటనే సిద్ధపడ్డాడు. అంటే చూడండి, ఇది కేవలం తండ్రి మీద భక్తి కాదు, ధర్మానికి ఆయన ఎంత విలువిస్తాడో చెప్పడానికి ఇదొక నిదర్శనమన్మాట. ఇలాంటి కష్ట సమయంలోనే కదా అసలు మనుష్యులెవరో తెలిసేది. ఒకవైపు సీత, లక్ష్మణుడు రాముడి మీద ప్రేమతో, విధేయతతో ఆయనతో పాటే అడవులకు బయల్దేరారు. మరోవైపు భరతుడు చూడండి, అన్నకోసం వచ్చిన సింహాసనాన్ని తిరస్కరించాడు. అంతేకాదు, రాముడి పాదుకల్ని సింహాసనం మీద పెట్టి, నేను రాజుని కాదు, కేవలం ప్రతినిధిని మాత్రమే అని పాలించాడు. ఇక అయోధ్యను వదిలి అరణ్యంలోకి అడుగుపెట్టారు. ప్రశాంతంగా సాగుతున్న వాళ్ల జీవితంలోకి మరో పెనుతుఫాను రాబోతోందని వాళ్లకు తెలీదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అడవిలో వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కాని సరిగ్గా అప్పుడే రాక్షసరాజు రావణుడి సోదరి శూర్పణఖ అక్కడికి వచ్చింది. ఆమె రాముణ్ణి చూసి ఆయన సౌందర్యానికి పూర్తిగా ముగ్ధురాలైపోయింది. అసలు ఈ శూర్పణఖ ఎవరంటే కేవలం ఒక రాక్షసి మాత్రమే కాదు, ఆమె సాక్షాత్తు లంకాధిపతి రావణుడి చెల్లెలు. ఆమె అహంకారం, ఆమె కోరికే ఆ తరువాత ముల్లోకాల్ని గడగడలాడించిన మహాసంగ్రామానికి అగ్గిరాజేసింది. చూడండి, ఒక చిన్న గొడవ ఎంత దూరం వెళ్ళిందో. రాముడిని కోరిన శూర్పణఖ సీతామీద దాడికి ప్రయత్నించింది. అప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపించేశాడు. అవమానంతో రగిలిపోయిన ఆమె తన సోదరుడు ఖరుడి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఇక రాముడు ఒక్కడే ఒంటరిగా ఖరుడి 14,000 రాక్షస సైన్యాన్ని మొత్తం నాశనం చేసేశాడు. ఈ వార్త లంకలోన్న రావణుడికి చేరింది. అతని అహంకారాన్ని దెబ్బతీసింది. ఇక రావణుడిలో ప్రతీకార జ్వాల రగిలింది. తన చెల్లెలికి జరిగిన అవమానం, తన సైన్యం నాశనం, దీనికి బదులు తీర్చుకోవాలి. దానికోసం ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. రావణుడు తెలివైనవాడు. నేరుగా యుద్ధానికి రాలేదు, మాయను ఉపయోగించాడు. ముందుగా మరీచుడిని ఒక అందమైన బంగారు జింక రూపంలో పంపి రాముడిని ఆశ్రమం నుంచి దూరం చేశాడు. ఆ తర్వాత అదే మరీచుడితో రాముడి గొంతుతో అరిపించి లక్ష్మణుణ్ణి కూడా పంపేలా చేశాడు. ఇంకేముంది, ఆశ్రమంలో సీత ఒంటరిగా మిగిలింది. రావణుడి ప్లాన్లో మొదటి స్టెప్ ఇదే. సీత ఆ బంగారు జింకను చూసి ఇష్టపడటం. దాని అందానికి ఆమె ఎంతగా ఆకర్షితురాలైందంటే దాన్ని ఎలాగైనా తీసుకురమ్మని రాముణ్ణి కోరింది. పాపం, అది మాయ అని ఆమెకు తెలీదు. ఇక రావణుడి ప్లాన్లో ఇది క్లైమాక్స్. రాముడి బాణం తగలగానే ఆ మారీచుడు చనిపోతూ రాముడు గొంతుతోనే సీత, లక్ష్మణ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు వినగానే ఆశ్రమంలో ఉన్న సీత ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఇక కథలో అత్యంత విషాదకరమైన ఘట్టం సీత అపహరణ. అసలు ఏం జరిగిందంటే, సరిగ్గా రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమంలో లేని సమయం చూసి రావణుడు ఒక సన్యాసి వేషంలో వచ్చాడు. భిక్షడిగే నెపంతో సీతను సమీపించి తన నిజస్వరూపాన్ని చూపించి ఆమెను బలవంతంగా ఎత్తుకుని లంకకు బయల్దేరాడు. రావణుడు ఆకాశమార్గంలో సీతను తీసుకెళ్తుంటే దశరథుడి పాత స్నేహితుడైన జటాయువు అనే గద్దరాజు అడ్డుకున్నాడు. ముసలివాడైనా సరే తన ప్రాణాల్ని పణంగా పెట్టి రావణుడితో వీరోచితంగా పోరాడాడు. కాని చివలకు రావణుడి ఖడ్గానికి అతని రెక్కలు తెగిపోయి కింద పడిపోయాడు. సీతను కోల్పోయి దుఃఖంలో మునిగిపోయిన రాముడు అక్కడితో ఆగిపోలేదు. తన అన్వేషణను ప్రారంభించాడు. ఆ నిరాశలోనే ఒక కొత్త ఆశ ఎలా చిగురించిందో ఇప్పుడు చూద్దాం. రాముడి అన్వేషణలో దారిలో కలిసిన ప్రతి ఒక్కరూ వాళ్లకి సహాయం చేశారు. చనిపోయే ముందు జటాయువు రావణుడు దక్షిణం వైపు వెళ్లాడని చెప్పాడు. ఆ తర్వాత కబంధుడు అనే రాక్షసుడు సుగ్రీవుడితో స్నేహం చేయమని సలహా ఇచ్చాడు. శబరి అనే భక్తురాలు వాళ్లకు ఋష్యమూక పర్వతానికి దారి చూపింది. అక్కడే వాళ్ల ప్రయాణాన్ని మార్చేసే శక్తిమంతుడైన హనుమంతుణ్ణి కలిశారు. చూడండి, ఇక్కడ ఇద్దరు రాజులు కలిశారు. ఇద్దరిదీ ఒకే కథ. ఇద్దరూ తమ భార్యలను కోల్పోయిన వాళ్లే. ఒకరికొకరు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. సుగ్రీవుడికి తన రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తానని రాముడు మాటిచ్చాడు. అందుకు బదులుగా సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని ప్రపంచమంతా పంపి సీతను వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఒక చారిత్రాత్మక స్నేహానికి నాంది పలికింది. సుగ్రీవుడి స్నేహంతో రాముడిలో ఆశ మళ్లీ బలంగా చిగురించింది. ఇప్పుడాయన ఒంటరి కాదు. ఆయన వెంట ఒక కొత్త సైన్యముంది, ఒక కొత్త స్నేహితుడు ఉన్నాడు. ఇక సీత కోసం మహా అన్వేషణ మొదలు కాబోతోంది. సరే, సైన్యమైతే సిద్ధమైంది. కాని ఒక మామూలు మనిషి కొంతమంది వానరుల సహాయంతో 10 తలలతో అపారమైన శక్తులున్న రావణాసురుడిని, లంకలో ఉన్న ఆ రాక్షసరాజని నిజంగా ఎదిరించగలరా? అసలు ఏం జరగబోతోంది? అంతులేని మహాసముద్రం ఒకవైపు, శత్రువుల చెరలో యువరాణి మరోవైపు. వాళ్ళిద్దర్నీ కలపటానికి బయలుదేరిన ఒకే ఒక్క వీరుడు. ఇది కేవలం ఒక కథ కాదండి. ఆశ అనేదే దాదాపు చచ్చిపోయినప్పుడు దాన్ని తిరిగి వెలిగించడానికి ఒక మహావీరుడు చేసిన సాహస యాత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆ పరిస్థితిని ఆలోచించండి. దాటడానికి అసాధ్యంగా కనిపించే ఒక మహాసముద్రం అడ్డుగా ఉంది. అటువైపు రాక్షసుల రాజ్యంలో సీతమ్మ బందీగా ఉంది. అసలు ఆమె ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. అంటే సముద్రంలో సూదిని వెతకడం లాంటిది. నిజం చెప్పాలంటే ఆశకే తావులేదు. కాని అప్పుడు హనుమంతుడు అన్న ఈ మాటలు చూడండి. ఇవి మామూలి మాటలు కావు. ఇది ఆయన గుండెలోంచి వచ్చిన ఒక శపథం. ఈ అచంచలమైన సంకల్పమే ఆ అసాధారణమైన ప్రయాణానికి పునాది వేసింది. సరే, పదండి, ఆ మహాలంఘనాన్ని మనమూ అనుసరిద్దాం. సరే, ఇక మొదటి భాగం, హనుమంతుడి మహాలంఘనం. ఇది కేవలం సముద్రాన్ని దాటడం మాత్రమే కాదండి. అది వరకు ఎవ్వరూ చూడని ఒక కొత్త ప్రపంచంలోకి, తెలియని ప్రమాదాల్లోకి వేసిన ఒక సాహసోపేతమైన అడుగు. మరి ఆ ప్రయాణం అంత సులభంగా ఏం సాగలేదు.
దారిలో 3 పెద్ద అడ్డంకులెదురయ్యాయి. మొదటగా మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమని అలిగితే నాకు నా లక్ష్యమే ముఖ్యం అని వినయంగా తిరస్కరించాడు. ఆ తర్వాత నాగమాత సురస తన శరీరాన్ని పెంచుతూ పరీక్ష పెడితే హనుమంతుడు తన తెలివితో ఆమె గర్వాన్ని అణచి ముందుకు సాగాడు. ఇక చివరిగా నీడను పట్టి మింగేసే సింహిక అనే రాక్షసి ఎదురైతే దాని కడుపులోకి దూరి లోపలి నుంచే దాన్ని చీల్చి చెండాడాడు. చూసారా, బలం, బుద్ధి అన్నింటికీ మించి తన లక్ష్యం మీదున్న ఏకాగ్రత, ఈ మూడింటితోనూ ఆయన ఆ అడ్డంకులన్నింటినీ దాటేశాడు. సరే, సముద్రాన్ని దాటేశాడు. ఇప్పుడు హనుమంతుడు శత్రువుల రాజధాని లంకలో అడుగుపెట్టాడు. ఇక రెండో భాగం, సీత కోసం అన్వేషణ. అసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం జరిగిందండి. హనుమంతుడి ప్రవేశం కేవలం ఒక దొంగచాటు ప్రవేశం కాదు. మొదటగా ఆ నగర దేవత అయిన లంకీని ఓడించాడు. ఆ దెబ్బతో దానికొక పాత భవిష్యవాణి గుర్తొచ్చింది. ఒక కోతి లంకలో గెలిస్తే లంకకు వినాశన మొదలైనట్టేనని. ఆ తర్వాత శత్రువుల కోటలోకి ఎడమకాలు ముందు పెట్టి అడుగుపెట్టాడు. అంటే నేను యుద్ధానికి సిద్ధం అని సవాల్ విసిరినట్టే. ఇప్పుడు హనుమంతుడు ఎక్కడున్నాడో తెలుసా? నేరుగా రావణుడి అంతఃపురంలో, ఆ రాక్షసుడి గుండెకాయలాంటి ప్రదేశంలో. ప్రతి అడుగులోనూ ప్రాణసంకటం. చుట్టూ వందలాది మంది రాక్షసులు నిద్రిస్తున్నారు. అలాంటి చోట ఒంటరిగా సీతమ్మ కోసం వెతకడం అసలు ఊహించుకోగలమా? అలా వెతుకుతూ ఉండగా మండోదరిని చూశాడు. ఒక్క క్షణం బహుశా ఈమె సీతమ్మేమో అనుకున్నాడు. కాని వెంటనే తనని తాను సరిదిద్దుకున్నాడు. ఆయనేమనుకున్నాడంటే, రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఇంత హాయిగా అలంకరించుకుని నిద్రపోతుందా? అస్సలు జరగదు అని. చూడండి, ఇక్కడ హనుమంతుడి తెలివి ఎంత గొప్పదో. సీతమ్మ మీద ఆయనకున్న అవగాహన ఒక పెద్ద పొరపాటు జరగకుండా ఆపింది. ఇక మూడో భాగం, కథలో అత్యంత బాధాకరమైన చీకటి ఘట్టమిది. ఇక్కడితో ఆశ దాదాపు చచ్చిపోయిందా అనేంతలా పరిస్థితి మారిపోయింది. లంక మొత్తం గాలించేశాడు. అణువణువు వెతికాడు. కాని సీతమ్మ జాడ ఎక్కడా లేదు. ఇక మెల్లగా ఆయనలో నిరాశ మొదలైంది. అయ్యో, నా ప్రయత్నం విఫలమైందా? ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానా అనే బాధ ఆయన్ని చుట్టుముట్టింది. ఒక్కసారి ఆయన భుజాలపై ఉన్న భారాన్ని ఆలోచించండి. అది కేవలం ఆయన ఓటమి గురించి కాదు. నేను ఫెయిల్ అయితే రాముడు బతకడు, ఆయన లేకపోతే మొత్తం ఇక్ష్వాకు వంశమే అంతరించిపోతోంది అని గ్రహించాడు. అంటే చూడండి, ఆ బాధ్యత ఎంత పెద్దదో. అది కేవలం తన ఓటమి కాదు, ఒక వంశం యొక్క భవిష్యత్తు. మరి ఇంత కష్టపడినాక అంతా వృధానేనా? ఆశలన్నీ అడియాసలేనా? ఏదైనా అద్భుతం జరుగుతుందా? ఒక్క క్షణం ఇక్కడే ఆగుదాం. ఇక నాలుగో భాగం. అంటారు కదా, ఎంత చీకటి రాత్రి అయినా తెల్లవారక తప్పదని. అలాగే ఆ నిరాశ నుంచే ఒక ఆశాకిరణం పుట్టింది. కథలో అత్యంత కీలకమైన మలుపిది. చివరికి అశోకవనంలో ఒక చెట్టు కింద ఆయన ఒక స్త్రీని చూశాడు. దుఃఖంతో కృశించిపోయి రాక్షసుల మధ్య ఒంటరిగా ఉన్న ఆమెను చూసి హనుమంతుడి గుండె తరుక్కుపోయింది. అప్పుడే రావణుడు వచ్చి ఆమెను బెదిరించడం, తర్వాత త్రిజట అనే రాక్షసి ధైర్యం చెప్పడం, ఇదంతా హనుమంతుడు చెట్టుపైనుంచి చూస్తున్నాడు. ఇక తను వచ్చానని సీతమ్మకు తెలియజేయాలి కదా. అందుకే మెల్లగా రామకథను పాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఈ 2 వస్తువులు చాలా ముఖ్యం. హనుమంతుడిచ్చిన రాముడి ఉంగరం, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను, భయపడకు అని రాముడిచ్చిన భరోసా. ఇక సీతమ్మ ఇచ్చిన చూడామణి, నేను బతికే ఉన్నాను, త్వరగా రండి అని తిరిగి పంపిన సందేశం, ఒక ఆశాకిరణం. అవి కేవలం వస్తువులు కాదండి, ఆశ మరియు వాగ్దానాల మార్పిడి. సరే, ఇక 5వ భాగం, లంకా దహనం. ఇప్పటిదాకా చూసింది దూతను. ఇప్పుడు మనం చూడబోయేది ఒక యోధుడిని, విధ్వంసకారుణ్ణి. హనుమంతుడు అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు? కేవలం కోపంతోనా? కాదు, దాని వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉంది. 1. రావణుడి సైన్యంలో బలం ఎంత ఉందో ఒక అంచనాకు రావాలి. 2. రాముడి రాక గురించి వాళ్లకొక చిన్న ట్రైలర్ చూపించాలి. ఇదొక వ్యూహాత్మకమైన చర్య. ఆయన పరాక్రమం ఎలా ఉందో చూడండి. 80,000 మంది సైనికులను, ఎంతోమంది మంత్రికుమారులను, 5 మహాసేనాధిపతులను, చివరికి రావణుడి సొంత కొడుకైన అక్షకుమారుణ్ణి కూడా ఒక్కడే
ఒంటిచేత్తో సంహరించాడు. అంటే ఆలోచించండి, ఒకే ఒక్క వానరుడు ఒక మహాసైన్యాన్ని గడగడలాడించాడు. అంతటి వాణ్ణి పట్టుకోడానికి చివరికి వాళ్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. హనుమంతుడు దానికి కట్టుబడ్డాడు, కేవలం ఆ అస్త్రానికి గౌరవమిచ్చి మాత్రమే. కాని రావణుడి సభలో బందీలా కాదు, ఒక రాయబారిలా నిలబడ్డాడు. తల వంచకుండా రాముడి హెచ్చరికను గంభీరంగా వినిపించాడు. ఇక రావణుడు ఒక పెద్ద తప్పు చేశాడు. కోతికి తోకే కదా ముఖ్యం, దానికి నిప్పంటించండి అన్నాడు. వాడి అహంకారమే వాడి కొంప ముంచింది. వాళ్లు అంటించిన ఆ చిన్న నిప్పే లంకకు లంకాదహనమైంది. తన తోకనే కాగడాగా మార్చి ఆ బంగారు లంకను బూడిద చేశాడు హనుమంతుడు. రావణుడి గర్వానికి అది సరైన సమాధానం. ఇంత విధ్వంసం చేసి సముద్రాన్ని తిరిగి దాటి అందరూ ఎదురుచూస్తుండగా ఆయన చెప్పిన మాటలు రెండే రెండు: చూశాను సీతను. ఆ 2 మాటల్లోనే ఉంది అసలైన విజయం. అందరిలోనూ ఆశను మళ్లీ పుట్టించిన మాటలవి. సో చివరికి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, హనుమంతుడు తిరిగి తెచ్చింది కేవలం సీతమ్మ చూడామణిని కాదు, ఎంతటి కష్టంలోనైనా ఎంతటి చీకటిలోనైనా ఆశ అనేది బతికే ఉంటుందనే ఒక తిరుగులేని నిజాన్ని, ఒక రుజువుని మోసుకొచ్చాడు. ఆయన ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే: గమ్యం ఎంత దూరమైనా ఆశ అనే దీపం మనలో వెలుగుతుంటే చాలు, దారి అదే కనిపిస్తుంది. శ్రీరాముడికి ఆయన సైన్యానికి ముందున్న సవాలేంటో తెలుసా? అసలు దాటడానికి వీల్లేని ఒక పెద్ద సముద్రం, అంతులేని రాక్షస సైన్యం, ఇక అటువైపేమో మాయల మరాఠీ రావణుడు. ఇంత అసాధ్యంగా కనిపించే పనిని వాళ్ళు ఎలా పూర్తి చేశారు? అదే కదా అసలు విషయం. సరే, కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒకవైపు చూస్తేమో రాముడి వానర సైన్యం, మరోవైపు రావణుడి లంకా సామ్రాజ్యం. మరి మధ్యలో అడ్డుగోడలా ఒక మహాసముద్రం. అసలు యుద్ధం మొదలవ్వకముందే అసలైన గొడవ లంకలోనే మొదలైంది. రావణుడి సొంత తమ్ముడు విభీషణుడు అన్నా, ఈ అధర్మం వద్దు, సీతమ్మను రాముడికిచ్చేయ్ అని ఎంతగానో బ్రతిమాలాడాడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ మంచి మాటల్ని అస్సలు వినలేదు. చూడండి, ధర్మం కోసం కన్న అన్నని, రాజ్యాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు విభీషణుడు. అవమానంతో లంకను వదిలిపెట్టి ఇక ధర్మానికి నిలువెత్తు రూపమైన రాముడు దగ్గరికి శరణు కోరుతూ వచ్చాడు. ఇక్కడ రాముడి గొప్పతనం చూడాలి. శత్రువు తమ్ముడు కదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. విభీషణుణ్ణి వెంటనే అక్కున చేర్చుకున్నాడు. ఇది రాముడు ధర్మాన్ని ఎంతలా పాటిస్తాడో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ. అంతేకాదు, లంకకు నిన్నే రాజును చేస్తాను అని అక్కడికక్కడే మాట ఇచ్చేసి అతనిలో ధైర్యాన్ని నింపాడు. సరే, ఇప్పుడు తరువాతి ఘట్టం. విభీషణుడు రాముడివైపు వచ్చేశాడు. అంతా బాగానే ఉంది కాని లంకకు వెళ్లాలంటే ఆ మహాసముద్రాన్ని దాటాలి కదా, అదెలా? రాముడేం చేశాడంటే 3 రోజులపాటు దర్భలమీద పడుకుని సముద్రుణ్ణి ప్రార్థించాడు దారివ్వమని. అయినా సరే సముద్రుడు కరుణించలేదు. దీంతో రాముడి సహనం నశించి కోపం కట్టలు తెంచుకుంది. ప్రకృతిని సైతమావిరి చేయగల తన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. ఇక ఆ అస్త్రం దెబ్బకు లోకాలన్నీ గడగడలాడిపోతుంటే సముద్రుడు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్లమీద పడ్డాడు. సముద్రుడు ఒక ఉపాయం చెప్పాడు. దాంతో ఒక అసాధ్యమైన పని మొదలైంది. నలుడి ఆధ్వర్యంలో వానర సైన్యం మొత్తం పెద్ద పెద్ద కొండరాళ్లను, చెట్లను తీసుకొచ్చి సముద్రంలో వేయడం మొదలుపెట్టింది. వాళ్ల భక్తి, వాళ్ల పట్టుదల ముందు ఆ మహాసముద్రం కూడా తలవంచాల్సొచ్చింది. నమ్మగలరా? కేవలం 5 రోజుల్లో 100 యోజనాల పొడవున్న వారధిని కట్టేశారు. ఇది వాళ్లందరి కష్టానికి, రాముడిమీద వాళ్లకున్న నమ్మకానికి అస్సలైన గుర్తు. సో వారధి పూర్తయింది. సైన్యం మొత్తం లంకలో అడుగుపెట్టింది. ఇక చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ మహాయుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధం ఏమీ అంత సులభంగా జరిగిపోలేదు. చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకసారి ఇంద్రజిత్తు తన మాయలతో రామలక్ష్మణులను నాగపాశంతో బంధించేశాడు. అప్పుడు హనుమంతుడు ఏకంగా సంజీవని పర్వతాన్నే ఎత్తుకొచ్చి వాళ్ళని బ్రతికించాడు. మరోవైపు 6 నెలలు నిద్రపోయే కుంభకర్ణుడు లేచి వానర సైన్యాన్ని సర్వనాశనం చేస్తుంటే ఇక రాముడే స్వయంగా రంగంలోకి దిగి అతన్ని సంహరించాడు. ఇంద్రజిత్తు కేవలం బలంతోనే కాదు, తెలివిని కూడా మోసానికి వాడాడు. వానర సైన్యం ధైర్యాన్ని దెబ్బకొట్టడానికేం చేశాడో తెలుసా? మాయతో ఒక సీతను సృష్టించి అందరూ చూస్తుండగానే ఆమెను చంపేసినట్టు నాటకమాడాడు. ఆ దెబ్బకు వానర సైన్యం మొత్తం కుప్పకూలిపోయింది. అక్కడే కథ మలుపు తిరిగింది.
విభీషణుడు అది మాయా అని నిజం కాదని చెప్పడంతో సైన్యానికి మళ్లీ ఊపిరొచ్చింది. ఇక అప్పుడు లక్ష్మణుడు ఊహించని పరాక్రమంతో ఇంద్రజిత్తుతో పోరాడి దేవతల్ని సైతం ఓడించిన ఆ మాయావిని అంతమొందించాడు. ఇది యుద్ధంలో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక చూడండి, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు లాంటి గొప్ప గొప్ప యోధులంతా ఓడిపోయారు. ఇక చివరికి మిగిలింది ఇద్దరు. ఒకరు ధర్మానికి ప్రతిరూపం, మరొకరు అధర్మానికి చక్రవర్తి, రాముడు, రావణుడు. ఈ ఫైనల్ బ్యాటిల్ ఇది మామూలుది కాదు. ఈ పోరాటాన్ని చూట్టానికి దేవతలు కూడా ఆకాశంలో నిలబడ్డారు. రాముడికి సాయం చేయడానికి స్వయంగా ఇంద్రుడే తన సారథి మాతలిని, తన దివ్య రథాన్ని పంపించాడు. కానీ పోరాటం ఒక కొలిక్కి రావట్లేదు. ఎందుకంటే రాముడు రావణుడి 10 తలలు నరికిన ప్రతిసారీ అవి వెంటనే మళ్లీ మొలుస్తున్నాయి. ఇక రావణుడిని ఓడించడం అసాధ్యమనిపించింది. సాధారణ అస్త్రాలతో ఇక లాభం లేదని అర్థమైపోయింది. ఇక సమయం వచ్చింది. ఫైనల్ వెపన్, అదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాల్సిన టైం వచ్చింది. ఆ అస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే అది మొత్తం సృష్టినే నాశనం చేయగలదు. అప్పుడే ఇంద్రుడు సారథి మాతలి ఒక హింటిచ్చాడు. ఆ సూచనతో రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి నేరుగా రావణుడి గుండెకు గురిపెట్టి వదిలాడు. అంతే, ఆ ఒక్క దెబ్బతో లంకాధిపతి నేలకూలాడు. అధర్మం ఓడిపోయింది, ధర్మం గెలిచింది. సరే, యుద్ధమైతే ముగిసింది, విజయం సాధించారు. కాని కథ ఇక్కడతో అయిపోలేదు. గెలిచిన తర్వాత ధర్మాన్ని ఎలా నిలబెట్టారు అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. చూడండి, రాముడు ఏం చేశాడో. శత్రువైనా సరే చనిపోయాక పగ ఉండకూడదు అని రావణుడికి గౌరవంగా అంత్యక్రియలు చెయ్యమని విభీషణుడితో చెప్పాడు. ఆ తరువాత ఇచ్చిన మాట ప్రకారం విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంతా అయిపోయింది, ఇక అంత సవ్యంగా ఉంటుంది అనుకుంటున్న టైంలో రాములు తన జీవితంలోనే అత్యంత కఠినమైన, ఇంకా చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన ఒక పరీక్షను ఎదుర్కోవాల్సొచ్చింది. అదే అగ్ని పరీక్ష. రాముడు సీతతో అన్న మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఇన్నాళ్లు పరునింట్లో ఉన్న నిన్ను లోకం సంఖించవచ్చు, అందుకే నీ పవిత్రతను నిరూపించుకోవాలి అన్నట్లుగా మాట్లాడతాడు. అయితే దీని వెనుక ఉన్న కారణం ఆమె పవిత్రతను ఆ లోకానికే చాటి చెప్పాలనేది. ఆ మాటలకు సీత ఎంతగానో గాయపడి తన పవిత్రతను నిరూపించుకోటానికి అగ్నిలో దూకేసింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. స్వయంగా అగ్నిదేవుడే ఆమెను తీసుకుని బయటకొచ్చి, సీత అగ్నికన్నా పవిత్రురాలు, ఆమెను స్వీకరించు అని రాముడికి చెప్పాడు. దీనికి దేవతలందరూ సాక్ష్యంగా నిలిచారు. ఇక ఆ అగ్ని పరీక్షతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయి. యుద్ధం ముగిసింది, ధర్మం నిలబడింది. సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ల రాకతోనే చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే ఆదర్శవంతమైన రామరాజ్యం మొదలైంది.